ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం విడుదల తర్వాత రోజుకో ఆల్ టైమ్ రికార్డ్ ని నెలకొల్పుతూ మొదటి వారంలోనే 1000 కోట్ల రూపాయల గ్రాస్ మార్కుని అందుకుంది. గత 2 రోజులుగా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం అభిమానులను ఏ రేంజ్ లో కలవరపెట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య అల్లు అర్జున్ జైలు నుండి బెయిల్ మీద విడుదలయ్యాడు. దీంతో నేషనల్ వైడ్ గా అల్లు అర్జున్ హాట్ టాపిక్ అవ్వడం సినిమాకి మరింత ప్లస్ అయింది. రెండో వీకెండ్ లో సెన్సేషనల్ నెంబర్స్ బాక్స్ ఆఫీస్ వద్ద నమోదయ్యాయి. 10 రోజుల్లో ఈ చిత్రానికి దాదాపుగా 14 మిలియన్ కి పైగా టికెట్లు బుక్ మై షో యాప్ ద్వారా అమ్ముడుకుపోయాయట. ఇది ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ రికార్డ్ గా చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ప్రభాస్ కల్కి చిత్రానికి 13 మిలియన్ కి పైగా టికెట్స్ అమ్ముడుకుపోగా పుష్ప 2 చిత్రం కేవలం 10 రోజుల్లో ఆ రికార్డ్ ని అధిగమించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ఫుల్ రన్ లో బాహుబలి 2 చిత్రానికి 16 మిలియన్ కి పైగా టికెట్స్ అమ్ముడుకుపోగా KGF 2 చిత్రానికి 17 మిలియన్ల టికెట్లు అమ్ముడుకుపోయాయి. పుష్ప 2 రన్ ముగిసేలోపు ఈ 2 రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ చిత్రానికి 10 రోజులకు కలిపి 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. 10వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. దీంతో ఈ చిత్రానికి 10 రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో 262 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు, 176 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. అదేవిధంగా నార్త్ ఇండియాలో ఈ చిత్రానికి 10వ రోజు దాదాపుగా 50 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 10వ రోజు 70 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని, మొత్తం ఇది 10 రోజులకు కలిపి వరల్డ్ వైడ్ గా 1250 కోట్ల రూపాయలు వచ్చాయని, ఫుల్ రన్ లో ఈ చిత్రం ఖచ్చితంగా 1500 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ ని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.